బైబిల్ చారిత్రకత, బైబిల్ గొప్పతనం, బైబిల్ యొక్క అవసరత నేటి తరానికి అర్థం కావడానికి మీ ముందుకు తీసుకొస్తున్న అంశమే ప్రపంచ ప్రాచీన సామ్రాజ్యాల చరిత్ర. కాబట్టి పురావస్తు శాస్త్రం కంటే కొన్ని వేల సంవత్సరాల ముందే బైబిల్లో వ్రాయబడిన ఈ సామ్రాజ్యాల చరిత్రను మనం తెలుసుకుంటున్నాం. ఈ ప్రపంచంలో మొట్టమొదటి సామ్రాజ్యం అక్కదు సామ్రాజ్యం అని, అలాగే అటు తర్వాత ఈ ప్రపంచంలో బలమైన విశాలమైన అతిపెద్ద సామ్రాజ్యం అష్షూరు సామ్రాజ్యం అని, అటు తర్వాత బలమైన సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం అని, అలాగే బబులోను సామ్రాజ్యాన్ని అణిచేసిన మరో సామ్రాజ్యం పారసీక సామ్రాజ్యం అని తెలుసుకున్నాం కదా. అలాగే పారసీక సామ్రాజ్యాన్ని జయించిన సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం. ఈ గ్రీకు సామ్రాజ్యాన్ని గురించి బైబిల్లో విశేషమైన ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. అయితే అసలు ఏమిటి గ్రీకు సామ్రాజ్యం? ప్రస్తుతం యూరప్ ఖండంలో గ్రీసు దేశం ఉంది కదా. ఈ గ్రీసు దేశాన్ని ప్రస్తుతం గ్రీకు భాషలో హెలెనిక్ రిపబ్లిక్ అని పిలుస్తారు. ఈ గ్రీకు దేశం యొక్క ప్రస్తుత రాజధాని ఏథెన్స్. అలాగే ఈ గ్రీసు దేశం అధికారికంగా క్రిస్టియన్ దేశంగా ఉంది. ఈ దేశం యొక్క అధికారిక భాష గ్రీకు భాష. అలాగే ఈ గ్రీసు దేశం యూరప్, ఆఫ్రికా, ఆసియా ఖండాలకు సంబంధించిన కోడలిలో ఉన్న దేశాల్లో ఒకటి. అలాగే అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన దేశాల్లో ఒకటి ఈ గ్రీసు దేశం. ఒకప్పుడు గ్రీకు రాజ్యంగా పిలువబడిన ప్రాంతంలో ప్రధాన భూభాగమే నేటి ఈ గ్రీసు దేశం. ప్రాచీన కాలంలో గ్రీకు రాజ్యంగా పిలువబడిన కాలంలో ప్రధాన పట్టణాలైన ఏథెన్స్, స్పార్టా, థీబ్స్, కొరింథీ, ఒలింపియా మొదలైన పట్టణాల్లో ఏథెన్స్ నేటికి గ్రీసు దేశానికి రాజధానిగానే ఉంది. అలాగే క్రీస్తుపూర్వం 776 నుంచి